మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా డాడీని చూసి ఏడుస్తుంది, ఎత్తుకుంటలేడని. ఆగి డాడీ, ఎత్తుకోక ఆగా చూద్దాం. హాయ్ గైస్, హాయ్ చెప్పు. మా బంగారు తల్లి డల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడే నిద్రకి వెళ్ళి లేచింది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు శీతల ఫెస్టివల్ అనమాట. సో అందుకే ఇన్వైట్ చేసిరు కాబట్టి వెళ్తున్నాము. ఇంకా మా మమ్మీ కూడా వస్తుంది దారిలో. ఇంకా చెప్పు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి శీతల అని. వాట్ ఇస్ శీతల ఫెస్టివల్. ఎక్స్ప్లెయిన్ చేయి, ఏంది శీతల అంటే? శీతల అంటే ఫెస్టివల్. ఎందుకు చేస్తారు మరి, ఎందుకు చేస్తారు? వర్షం మంచిగా పడాలని చేస్తారు కదా, ఊరు మంచిగా ఉండాలని, ఊరు క్షేమం కోసం. అవునా? శీతల అంటే సాత్ భవాని. శీతల కాదులా, సాత్ల. ముందు సాత్ల అనేది ఉండే. సాత్ అంటే 7 అమ్మవారు. మన భాషలో సాత్ అంటే 7. ఆ శీతల సాత్ కాస్త శీతల అయిపోయింది. అందుకనే చేసా. ఇంకా శీతల తర్వాత తీజ్ ఒక 5 years కి చేస్తారు తీజ్ ఫెస్టివల్. సో ఇంకా వెళ్తున్నాము, అందుకే ఇంకా అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నేను ప్రెగ్నెన్సీలో వెళ్ళిన, అంటే నేను నాకు ఒక 5 months or 6 months ఉన్నప్పుడు వెళ్ళిన, దసరా రోజు వెళ్ళిన. మళ్ళీ ఇప్పుడు పాపని తీసుకొని ఫస్ట్ టైం ఊరికి వెళ్తున్నా కదా. వీళ్ళ అమ్మమ్మ వచ్చింది ఇప్పుడే, వీళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా. ఇంకా ఇప్పుడు వెళ్ళినాక చూపిస్తా. హాయ్ చెప్పు. హాయ్. ఫస్ట్ టైం వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఊరికి. పొట్టి పిల్ల అంట, వాళ్ళనే చూస్తూ ఉంటుంది. అగో ఎక్కడున్నా వాళ్ళనే చూస్తూ ఉంటుంది, చిన్నోళ్ళని. ఈ శీతల ఎందుకు చేస్తారంటే ఊరు గ్రామం మంచిగా ఉండాలి, మంచిగా పండాలి అని చేస్తారు. నాకెవరు చెప్పిండు అనుకున్నావు? టింకు. ఇట్లా పెళ్ళిగా అమ్మాయిలన్నా వేసుకోవచ్చు. దీని తర్వాత తీసేస్తారు. ఇట్లా ఏ ఫెస్టివల్ ఉన్నా సరే, ఇది ఏందో, దీన్ని ఏమంటారు? పులియగాల. ఇవన్నీ వేసుకుంటారు అనమాట. నాకు ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మమ్మ నేను మర్చిపోతా, అంటే చాలాసార్లు చెప్తుంది ఇది పులియగాల, ఇది గన్నో, ఇంకా కొన్ని ఉంటాయి అనమాట. కానీ నేను మర్చిపోతా. సో ఇంకా మా చిట్టి బొంగోరు తల్లి కోసం కూడా సేవలాల్ మహారాజ్ చేసుకుంటారు. సో అందుకే ఇంకా ఏ ఫెస్టివల్ ఉన్నా ఏమున్నా మా దాంట్లో ఇది వేసుకుంటారు అనమాట. ఇది అంటే ఏమన్నా సమర్పించేటప్పుడు, ఏమైనా ఇప్పుడు ఏమైనా ప్రసాదం చేసుకుంటాం కదా, ఏమైనా ప్రసాదం తీసుకెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇది వేసుకొని దీని మీద ప్రసాదంని తీసుకెళ్తాం అనమాట అమ్మవారి దగ్గరికి. అయితే మా పాపకు కూడా కుట్టింది బుడ్డ. ఆమెకి ఎంత క్యూట్ ఉందో కదా. మా అమ్మమ్మనే అన్నీ, అంటే హ్యాండ్మేడ్ మా అమ్మమ్మనే చేస్తుంది. మా అమ్మమ్మ టైంపాస్ కానప్పుడు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. కుప్పలు దాచింది ఆమెలో ఉన్న టాలెంట్. ఇప్పుడు ఇవన్నీ బయట కొనుక్కోవాలంటే చాలా ప్రైస్ ఉంటుంది. మా అమ్మమ్మకి వచ్చు కాబట్టి మా అమ్మమ్మ చేస్తుంది. కానీ బయట తీసుకుంటే చాలా ఒక 20,000 అట్లా అవుతుంది. మొత్తం బంజారా డ్రెస్కి 20-30,000 అట్లా అవుతుంది. అట్లా ఇది మా చిన్ని బొంజరగలు ఎంత కూటుందో కదా. చూడండి ఎంత బాగుందో. అయినా ఏం సతాయిస్తలేదు, మంచిగా బుద్ధిమంతురాలు. సెట్ అయింది. అవును. ఇది ఎవరి కోసం కుట్టింది? పాప కోసమే. పాప కోసం కుట్టిందంట. వెనకాల జడ చూపి మమ్మీ.
ఇది జడ పూల జడ కూడా మా అమ్మమ్మనే కుట్టింది. వెనకాల పూల జడ తీతి ఇది తీసేసేయి పైనది. ఇది చూడండి బాగుంది కదా. అంటే బంజారా డ్రెస్ మొత్తం వేసుకుంటాం కదా, అప్పుడు జుట్టుకి వేసుకున్నా బాగుంటుంది. ఇది పూల జడ బాగుంది కలర్ఫుల్గా. పులియగాల పాపకు కూడా ఒక చిన్నది చేస్తారా? చేస్తా చెయ్యి. అవును, నేను బంజారా థీమ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే 6 months కాదు, 6 అన్న 7 months కన్నా అప్పుడు బంజారా థీమ్ చేస్తా పాపకి. అప్పుడు కుట్టించుకుంటా అనమాట. ఆగవే ఏంది పాప ఇట్లా ఇట్లా ఏందది, అదే ఎత్తుకోబోతారు. అదేపో మమ్మీ, ప్రసాదం దేపో అమ్మవారిది. ఆగే ఫస్ట్ చూపిద్దాం ఏమేమి ఉన్నాయి ఇలా. ఇది వాటర్, ఇంకా కాయిన్, 2 rupees కాయిన్, ఎండుమిర్చి, జొన్నలు ఉడకబెట్టింది. ఇవన్నీ ఇట్లా తీసుకెళ్తారు అనమాట. నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అమ్మా ఇది బోనాల లాగానే. ఇంకా ఇట్లా తీసుకెళ్తారు. పెళ్ళిగాని అమ్మాయిలే ఎక్కువ తీసుకెళ్తారు. ఇంకా ఎవరి ఇంట్లో పెళ్ళిగాని అమ్మాయిలు లేకపోతే పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకెళ్ళవచ్చు. ఇంకా దీన్ని ఏమంటారు చెప్పు? దీన్ని పులియగాల. అదే పైన ఉన్నది ఇది సేవలలో పాటు గన్నో గొన్నో పులియగాల గొన్నో సేవలలో తాటి కళ్ళు కాదు, అది తాటి కళ్ళు. ఇది నేను పాప ప్రెగ్నెన్సీ అంటే నా కడుపులో పాప ఉన్నప్పుడు తాగిన, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నా. పాప బాగుంది. అగోని పట్టుకుంది అప్పుడే, అదేంది అని చూస్తుంది. అరే నోట్లో పెడుతుంది. ఇంకా చూడు. నిజంగా ఇక్కడ మంచిగా మా ఊర్లో శీతల ఫెస్టివల్ అయినప్పుడు నేను చెప్పాను కదా, ఇంకా సేమ్ ప్రాసెస్ అంతే. ఇంకా ఎక్కువగా పెళ్లి కాని అమ్మాయిలే తీసుకొస్తున్నారు. కానీ మా నాయనమ్మ వాళ్ళ ఊర్లోనేమో ప్రసాదం బెల్లన్నం తీసుకెళ్ళినారు. కానీ ఈ ఊర్లో మాత్రం ఎండుమిర్చి, ఉడకబెట్టిన జొన్నలు, కాయిన్స్, ఇంకా వాటర్ అయితే తీసుకెళ్తున్నారు. అదే బొడ్రాయి లూకాడియా ఇక్కడ కూడా వాటర్ పోస్తున్నారు. ఎక్కువగా చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే ఉండేది. పండుకుంటలేదు ఈడ. ఉడకబెట్టిన జొన్నలు, కాయిన్స్ అవన్నీ తీసుకెళ్ళినారు కదా. దాని తర్వాత మళ్ళీ ఇంకా పికి బొట్టి అయితే చేస్తారు. అందులో 7 అడకాలు అంటే 7 బొక్కలు, ఇంకా బెల్లన్నం అవి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇక్కడైతే అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడైతే అర్దాస్ చేస్తారు, అంటే అమ్మవారికి మొక్కుతురు. ఇంకా అన్ని చెప్తారనమాట. అంటే మంచిగా ఉండాలి, ఊరు బాగుండాలి, అందరి లైఫ్ బాగుండాలి అని చెప్పి అమ్మవారితో చెప్తారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా తాతనే ఇలా మొక్కుతారనమాట ప్రతి ఇయర్. याड़ी पूरी पुकड़ो काटे ऊस बरकत याड़ी हमें कले नहीं तू कलान के दो याड़ी देख माता कते बैठी साई दानो तो कनो याड़ी देख याड़ी गरीब लोग सा. ఇంకా ప్రసాదం అమ్మవారికి సమర్పించిన తర్వాత ఎవరి ప్రసాదం వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారు ఇంటికి.
ఈ ఫెస్టివల్ బంజారా వాళ్ళు జరుపుకుంటారు. ఎంతమందికి బంజారా కల్చర్ ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా సీట్ల రోజే డిసైడ్ అవుతారనమాట తీజ్ చేయాలా వద్దా అని. పెళ్లికాని అమ్మాయిలు పోయి పెద్ద మనుషులకి రిక్వెస్ట్ చేస్తారనమాట, ఎందుకంటే తీజ్ ఫెస్టివల్ ఈ ఇయర్ జరిపించండి అని. ఒక 2-3 డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేస్తారనమాట. బంజారాలో తీజ్ అనేది పెద్ద పండుగ. 9 days గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటాం మేము. అందుకనే 5 years కి ఒకసారి సెలబ్రేషన్ చేసుకుంటాము. కానీ ఈ ఇయర్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే తీజ్ ఫెస్టివల్ చేస్తారంట. ఇంకా నేను తెచ్చిన ప్రసాదం అయితే మా అమ్మమ్మకి సంహితకి ఇస్తున్నా. మా డాడీని చూసి ఏడుస్తుంది ఎత్తుకుంటలేడని. ఆగి డాడీ ఎత్తుకోక ఆగా చూద్దాం. ఏం డ్రామాలు నేర్చినావు నాన్న. మళ్ళా రా 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 బాయ్ చెప్పే డాడీ, బాయ్ చెప్పే. వెళ్ళిపో డాడీ వెళ్ళిపో. మొత్తం కనిపించక ఆమెకి కనిపించకు. ఏడుస్తుంది అట్టే చూస్తుంది డోర్ సైడే. రా 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 ఇక సేవలు చేస్తా, నేను స్నానం చేస్తుంటా. నా దగ్గర ఉరికి రాదు, వాళ్ళు ఏం చేయరు, ఉరికి ఎత్తుకుంటారు వాళ్ళ దగ్గర అట్లా పోతుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే సొలై మటన్ కర్రీ అండ్ జొన్న రొట్టె. సొలై ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి సొలైతోనే తింటున్నా. వీళ్ళ గోల్ అయితే ఎప్పుడు నా వీడియో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే పక్కా ఉంటది నా వీడియోలో. మస్తు గోల్ అల్లరి చేస్తారు. మా బంగారు తల్లి చూడండి, మా తాత మంచిగా పాపకైతే రుమాలు కడుతుండు. ఎట్లుంటుందో చూడండి. చూడ స్టైల్ పడుతుండు. ఏదిరా పేరు వెళ్తుంది విద్య గురుదేవ గురునందన రామ.